హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈరోజు వీడియో ఏమంటే, మేము స్టూడెంట్స్ అంతా కలిపి ర్యాక్ వ్యాలీ అని ఒక వాటర్ పార్క్కి వెళ్తున్నాము. అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళి అక్కడ విశేషాలు, అక్కడ ఎలా ఉంటుందో చూపించబోతున్నానండి. అదేనండి ఈ వీడియో. ఇక చూడండి, పిల్లలు వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు. ఇక్కడ పొంగనూరు మీద వెళ్తామండి. మా స్కూల్ దగ్గర నుంచి మదనపల్లి వెళ్ళి, మదనపల్లి నుంచి పొంగనూరు నుంచి 12 కిలోమీటర్లు అండి. అక్కడ చాలా దగ్గరే అనిపిస్తుంది మాకైతే. 1.5 అవర్ జర్నీ పడుతుంది. ఇక బస్ అయితే బయలుదేరిందండి. ఇంకా పిల్లలైతే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవండి. ఒకసారి వినండి. ఇక్కడండి మేము పొంగనూరు రూట్లో వెళ్తున్నాము. ఇదో చూడండి, పొంగనూరు దగ్గర కోనేరు అండి. చాలా పెద్ద కోనేరు. నాకు ఇష్టమైన ప్లేస్ అండి అది. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా ఇష్టం నాకు అక్కడ. ఇక ఆ కోనేరు దాటేసి ఇక్కడికి వచ్చేసామండి. ఇంకా ర్యాక్ వ్యాలీ దగ్గరికి వచ్చేసాము. ఇదోనండి పిల్లలు, ఇంకా వాళ్ళు అని వాళ్ళు అరుపులేనండి. ఇక పిల్లల్నంతా బస్సు దింపించి కింద కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చామండి. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా టీచర్ల పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, వాటర్లో ఎలా వెళ్ళాలి, ఎలా బిహేవ్ చేసుకోవాలి, అక్కడ ముందుకు వెళ్ళకూడదు, ఎక్కువ లోతున్నప్పుడు అలా మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంకా పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళడానికి చూస్తున్నామండి. లోపలైతే మొత్తం వాటర్ పార్కేనండి. ఎక్కువ వాటర్ ఉంటుంది. వాటర్ గేమ్స్ లాగా ఉంటాయి. అక్కడ వెళ్ళి పిల్లలు వాటర్లో కొంచెం ఎక్కువ లోతుగా వెళ్ళి కొంచెం వాళ్ళ ఆనందం ఇంకా హద్దులు ఉండవు కదండి. ఆ వాటర్లో అయితే ఇంకా వాళ్ళు మునగడాలు ఇలా చేస్తూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ మాత్రం తప్పకుండా ఇచ్చామండి. ఇక పిల్లల్ని తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇదోనండి ర్యాక్ వ్యాలీ వాటర్ పార్కు. టికెట్ వచ్చి 400 అండి దీంట్లోకి ఎంటర్ అయ్యేదానికి. ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్కి మీల్స్కి మొత్తం కొద్దిగా పే చేసేసాము. ఎందుకంటే పిల్లలకి అందరికీ అక్కడే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేట్లుగా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరామండి. అందుకనేసి మేము మొత్తం అమౌంట్ కొద్దిగా కట్టాము. ఇదోనండి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడంతా చూడండి, ఇది మొత్తం పార్క్ అండి. మొత్తము అంటే వాటర్ ఎక్కువ ఉంది. వాటర్ గేమ్స్ లాగా పిల్లలు ఆడుకోవడానికి వాటర్లోని, అందుకని వాటర్ పార్క్ అని పేరు పెట్టారండి. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుందండి కూర్చోవడానికి. చూడడానికైతే పార్క్ చాలా బాగుంది. ఖచ్చితంగా పిల్లల్ని మనం తీసుకుని వెళ్ళొచ్చండి ఇక్కడికి. ఎందుకంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడైతే చాలా బాగా. పిల్లలకి ఇంకా వాటర్ అంటే చాలా ఇష్టం కదండి. మనం ఎక్కడెక్కడో బీచ్లు తీసుకుపోయి అక్కడ భయం పడే బదులు ఇలాంటి పార్కు తీసుకొని వస్తే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒకవైపు అయితే ఆడుకోవడానికి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మొత్తం వాటర్లో ఆడుకోవడానికి ఉందండి. ఇది ఇంకొక వైపు. ఇక్కడ అలలు వస్తాయండి. ఇటు సైడ్ ఉండే వాటర్లో వేవ్స్ లాగా వస్తూ ఉంటాయి. పిల్లలు దాంతో బాగా ఎంజాయ్ చేస్తారండి. టూ టైప్స్లో ఉన్నాయి ఇక్కడ వాటరు. ఇంకా అక్కడక్కడ పైన వర్షం లాగా పడేట్లుగా అదొక అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ అంతా జరిగిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నారు, కొద్దిమంది తింటూ ఉన్నారు. పిల్లల్నంతా లైన్లో నిలబెట్టేశామండి. ఇక ప్లేట్స్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళు క్యూలో వెళ్తూ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటూ ఉన్నారండి.
బ్రేక్ఫాస్ట్కి ఉద్దివడ, ఇడ్లీ, చట్నీ, సాంబారు, పొంగలీనండి. చాలా బాగుంది. ఇడ్లీ టేస్ట్ బాగుంది, పొంగల్ అయితే ఇంకా చాలా బాగుందండి. పిల్లలైతే చాలా బాగా తిన్నారు. కొద్దిమంది అయితే పొంగల్ అస్సలు వద్దనేసారండి. పిల్లలకి ఇడ్లీనే పెట్టించుకున్నారు. మళ్ళీ కూడా కావాల్సినంత బాగా కడుపు నిండుగా వాళ్ళ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ చాలా బాగా పెట్టారండి. ఇక పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి. ఇక వాళ్ళు గ్యాంగులు చూసుకోండి, ఒక్కొక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కూర్చున్నారు. ఇక్కడ తెలిసిపోతుందండి వాళ్ళు ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదో. చూడండి ఎంత బాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడే ప్లేస్ తీసుకుపోయేసి అక్కడే చేసేసుకొని తింటున్నారండి. Shifana, Sunila. Hey, Darhasini, turn this side. Baguందా టిఫిన్? జోషిత, here రహో. పిల్లల ఆనందం చాలా చూడముచ్చటగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. మనం ఎంత చేసేది పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలనే కదండి. ఆ ఆనందం అంతా వీళ్ళల్లో చూస్తూ ఉన్నామండి. మనమైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. జతీన్ వాటర్. అప్పుడప్పుడు పిల్లల్ని ఖచ్చితంగా ఇలా పిక్నిక్ తీసుకురావాలండి. ఫ్యామిలీతో అయితే వెళ్తామండి పిక్నిక్, కానీ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినట్లు మన ఫ్యామిలీతో అంత ఎంజాయ్ చేయలేరండి పిల్లలు. చేస్తారు కానీ బయటకు చూపించరు. చూడండి ఫ్రెండ్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేయగలుగుతారో. ఇలా వాళ్ళు కలిసి తినడము ఇది స్కూల్లో చేస్తారు, కానీ ఇలా ఫ్రీగా అక్కడ స్కూల్లో అయితే ఇలానే ఉండాలి, ఇట్లా తినాలి అని చెప్తాము. ఇక్కడ అలా లేదండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలైతే. ఇక టీచర్స్కి తర్వాత పిల్లలకి కూడా చాలా దగ్గర అవుతారండి. వాళ్ళు చాలా వాళ్ళ మనసులో మాటలన్నీ మనకి చాలా బాగా చెప్తారు. ఇదండి ఇక్కడ పిక్నిక్ అనేది కూడా వాళ్ళ పిల్లలకి టీచర్స్కి కొంచెం దగ్గరగా సంబంధం ఏర్పరచడానికి ఈ పిక్నిక్ కూడా మనం తీసుకురావడానికి కారణము. పిల్లల్లో ఆనందం చూడముచ్చటగా ఉందండి. తిన్నావా? ఏం తిన్నావు? ఇంకా ఒకటి తిన్నావే? ఎన్ని గంటలకు లేస్తున్నారా? ఇలాంటప్పుడే వాళ్ళ వస్తువుల్ని ఎలా జాగ్రత్త పరచుకోవడము, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు బాగా నేర్చుకుంటారండి. ఇక్కడ ఈ పిక్నిక్లో అయితే మా టీచర్కి బర్త్డేనండి. హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్. ఇక పిల్లలు కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారండి. ఇక అందరూ స్వీట్ అయితే తినిపిస్తూ తన స్వీట్ తెచ్చినిందండి. ముందుగానే అందరికీ పంచింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మనమైతే ఎంతో కష్టపడతామండి. ఆ కష్టాన్ని మరిపించేది ఈ చిన్న చిన్న సంతోషాలండి. ఇవే మన జీవితానికి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నా ఈ చిన్న సంతోషాలే మనకు ఆనందాన్ని ఇస్తాయండి. ఇక మేము పిల్లలనైతే ఇక్కడే ఆడుకొని ఇచ్చామండి. కొద్దిసేపు వాటర్లోకి వెళ్ళనీయకుండా ఇక్కడనే వాళ్ళు బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తొందరగా వాటర్లోకి వెళ్తే ఇంకా ఈవినింగ్ వరకు వాటర్లోనే ఉండిపోతారండి. అందుకనే మేము కొద్దిసేపు వెళ్ళనీయకుండా ఇక్కడే ఆడిపించాము. పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. మనమైతే అలా ఒకసారి తిరిగి వస్తాం రండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొని వస్తాము.
lots of enjoy. అదిగోనండి దూరంగా కనిపిస్తూ ఉంది చూడండి తాజ్మహల్. అది రియల్ తాజ్మహల్ కాదు, మీకు తెలుసు నాకు తెలుసు, కానీ చాలా బాగుందండి. తాజ్మహల్ లాగానే ఉంది. ఎక్కడికో తాజ్మహల్కి వెళ్ళే బదులు ఇక్కడే చూసేయచ్చండి. పిల్లలకైతే మనం ఇది చూపించవచ్చు, తాజ్మహల్ ఇలా ఉంటుంది అనేసి. చాలా బాగా కట్టారండి ఇది. రియల్ తాజ్మహల్ డెమో పీస్ లాగా ఉంది, చాలా బాగుందండి. ఫొటోస్కి అయితే చాలా బాగుంది. మీకు అందరికీ అవైలబుల్ ఉంటే తప్పకుండా వచ్చి చూడండి, ఇది చూసే ప్రదేశమే. ఇక పిల్లలైతే అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పాటలు వేసి. ఈ పార్కులో నాకైతే ఈ చెట్టు చాలా నచ్చిందండి. మొత్తం ఈ ఫ్లవర్స్తో నిండిపోయింది చెట్టు అంతా. వీడియోకి అయితే ఇలా కనిపిస్తుందండి, రియల్గా అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయండి. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉందో చెట్టు అయితే. ఒకసారి ఈ పార్క్ అంతా తిరుగుతూ మీకు కూడా ఇక్కడ చిన్న చిన్న విశేషాలండి. ఇప్పుడు పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ప్లాంట్ చూపించాను కదండి, ఇక్కడ పెద్ద చెట్టు ఉంది. ఇది మేము మామూలుగా ఒక చెట్టు అనుకున్నాం, కాదు ఈత చెట్టు అనుకున్నాము, అదే అనుకుంటాను. కాకపోతే చాలా బాగున్నాయండి, దీని పండ్లు చూడండి ఎంత బాగా కాసాయో. చాలా అందంగా ఉందండి. ఆ పార్కులోనే ఇది ఒక అందమైన చెట్టులా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసే విశేషాలన్నీ నేను మీకు కూడా చూపిస్తూ ఉన్నానండి ఇవన్నీ. ఇక పిల్లలైతే వాళ్ళు పెట్టిన పాటలకు డ్యాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక నేనైతే మొక్కలు పని పట్టానండి. ఎందుకంటే నేను ఎక్కడికి వచ్చినా కూడా అక్కడ దొరికే మొక్కలు నేను ఖచ్చితంగా కొన్ని తీసుకువెళ్తానండి. ఒకవేళ నాకు అవైలబుల్ లేకుంటే వాళ్ళని అడిగైనా తీసుకుంటాను. ఇక్కడైతే అక్కడక్కడ మందారం మొక్కలు, వైట్ మందారము, రెడ్ మందారం ఇవన్నీ ఉన్నాయి. వాటిని అంతా చిన్న చిన్న కొమ్మలు కొన్ని కట్ చేసుకున్నానండి. ఇక కొన్ని స్పైడర్ ప్లాంట్లు వేరే వెరైటీ ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాను. అవన్నీ మళ్ళీ వీడియోలో చూపిస్తానండి మీకు. ఇదో అండి మొక్కలన్నీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక పిల్లలైతే ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్ ఓపెన్ అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడైతే ఆ పార్కులో వాళ్ళే మైక్ పెట్టి సాంగ్స్ పెట్టారండి. కానీ నాకేమో కాపీ రైటింగ్ ఏమైనా వస్తుందేమో అని డౌట్ పడుతూ ఉన్నాను. నేను అలాగే పెట్టానండి వీడియో మీరందరూ వినడానికి. ఇక పిల్లలు నీళ్ళంటే ఇంకా చాలండి, వాళ్ళ డ్యాన్సులు వాళ్ళ పాటలు ఫుల్ ఎంజాయ్ అండి. ఇక్కడ పైన చూడండి పెద్ద టబ్బు లాగుంది, అది నిండిన వెంటనే అది రివర్స్ తిరిగి దాంట్లో ఉండే వాటర్ అంతా ఇలా కింద పడుతుందండి.
అది వాటర్ పడే టయానికి పిల్లలందరూ దాని కింద ఉంటారు. చాలా బాగుందండి అది. కొద్దిమంది టీచర్లు అయితే వాటర్లోకి వెళ్ళి కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేశారండి. మేమైతే ఇక్కడే కూర్చున్నాము. ఇక మధ్యాహ్నం లంచ్ స్టార్ట్ అయిందండి. ఇదో అండి పిల్లలకంతా లంచ్ పెడుతున్నాము. లంచ్కి కలర్ రైసు, వైట్ రైసు, సాంబారు, చట్నీ, రసము వేశారండి. కానీ అది తీలేకుండా పోయాను నేను. ఇక ఇక్కడైతే ఈవినింగ్ ఐస్ క్రీమ్స్ ఇచ్చారండి పిల్లలకి అందరికీ. ఇక రెండో వైపు వాటర్ వేవ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ పైన వర్షంలాగా పడుతుంది. ఇది ఒక గేమ్ లాగా పిల్లలకి చాలా ఎంజాయ్ చేశారు. ఇక దాని ముందర వచ్చి వేవ్స్ అండి, అలలు ఎలా వస్తాయో అలా వాటర్ వస్తూ ఉంటుందండి. పిల్లలు అక్కడ ఎంజాయ్ చేశారు. ఇదంతా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారండి. రోజంతా వాటర్లో ఆడారు. మాకైతే కొద్దిగా భయం వేసింది, బాగా జలుబు అలా చేస్తుందేమని. కానీ పిల్లలకి ఏం కాలేదండి, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడైతే ఈ వేవ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఆడే పిల్లలకి మాత్రము ఆ పార్క్ వాళ్ళ మేనేజ్మెంటే కొద్ది మనుషుల్ని పెట్టారండి. ఇదో అండి వాళ్ళైతే ఇక్కడ ముందర ఉన్నారు. వేవ్స్ వచ్చేటప్పుడు అక్కడ చాలా లోతు అనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలు లోపలికి రానికుండా వీళ్ళైతే ఇట్లా అడ్డంగా నిలబడుకున్నారండి. ఒక 4 మెంబర్స్ నిలబడుకున్నారు. పిల్లల్ని మరీ లోపలికి రానికుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని కేర్ తీసుకున్నారండి. అది కొంచెం హ్యాపీ అనిపించింది. మీరు కూడా పిల్లల ఆనందాన్ని చూసేయండి. వీడియో అయితే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందండి. ఇక మనం వెళ్ళిపోదాము. సాయంకాలం కావస్తుంది. 4 o'clock అయితే పిల్లలు ఆడి ఆడి బాగా అలసిపోయారు. మళ్ళీ బయట తీసుకొచ్చేసాం పిల్లలందరినీ. మొత్తం వాళ్ళ డ్రెస్సులు అంతా చేంజ్ చేసి కొద్దిసేపు ఇక్కడ ఎండ ఉండిందండి, అక్కడ నిలబెట్టేసి కొద్దిగా ఆడుకున్నారు కొద్దిసేపు. మళ్ళీ కింద అలలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా చూసేయండి వీడియో. ఇదండి మాకు పిక్నిక్ ప్రోగ్రాము. ఎలా ఉందండి? రాక్ వ్యాలీ మాత్రం తప్పకుండా పిల్లలకి చూపించవలసిన ప్రదేశమే. చూపించేది కాదండి, కొంచెం ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొద్దిగా స్నాక్స్ ఇచ్చేసి పిల్లల్ని అయితే ఇంకా బస్ ఎక్కిచ్చేసామండి. ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఓకే అండి, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఉంటానండి. బాయ్ అండి.